హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు హెల్దీగా వెజిటబుల్ కిచిడి చేసి చూపిస్తున్నాను. ఇలాగా వడియాలు చల్ల మిరపకాయలతో తింటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లల లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలి. ముందుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు వేసి వేయించిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను, అలాగే ఒక పచ్చిమిర్చి. మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు, మన దగ్గర ఉండే కూరగాయలన్నీ వేసుకోవచ్చు. అవి నేను పాలకూర కూడా వేసాను. వేసి అన్నీ వేయించుకోవాలి. ఇందులోనే నేను ఉప్పు, పసుపు, కారం మీకు తినేటట్టు సరిపడిగా వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సరిపోతాయి. మసాలాలు ఏమి వేయద్దు, ఇంకా గరం మసాలా అవి ఏం వేయద్దు. అది వేస్తే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది. ఓన్లీ ధనియాలు, జీలకర్ర పొడి మాత్రమే వేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. వెజిటబుల్స్ బాగా మగ్గిపోవాలి. వెజిటబుల్స్ అన్నీ వేగిన తర్వాత ఒక 1/4 కప్పు బియ్యం, 1/4 కప్పు పెసరపప్పు వేసి 1 గంట సేపు నాననిచ్చాను. ఆ బియ్యం వేసాను. 1కి 6 కప్పుల నీళ్లు పోసాను నేను. వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇది లూజ్గా ఉంటేనే బాగుంటుంది. చివరగా దింపే ముందు నెయ్యి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం.